ఐ సపోర్టెడ్ తెలుగు బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష. ఎందుకో చెప్తాను వినండి. వెల్కమ్ టు నౌ స్టోరీస్. నేను అగ్ని పరీక్షకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరైతే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. ఇప్పుడు చాలా మందికి మైండ్లో ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది, అక్కడ వచ్చిన ఆడిషన్స్కి వచ్చిన కంటెస్టెంట్స్ని ఎందుకు వాళ్ళు అంతలా హింసిస్తున్నారు, ఎందుకు కించపరిచేలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు అతని ఫాలోవర్స్ ఉండరు. అక్కడ వాళ్ళ మాటలను ప్రశ్నిస్తారు, వాళ్ళ డిసిజన్స్ ని క్రిటిసైజ్ చేస్తారు. కొన్ని సార్లు పర్సనల్ అటాక్, అంటే వాళ్ళు ఊహించని మాటలు కూడా అక్కడ వినాల్సి వస్తుంది. ఇంతకుముందు బిగ్ బాస్ లో కూడా మీరు చూసుంటారు, ఒకరినొకరు ఎలా తిట్టుకుంటారు, కొట్టుకునే దాకా కూడా వెళ్తారు. బిగ్ బాస్ అనేది ఆవేశంతో ఆడే ఆట కాదు, ఆలోచనతో ఆడే మైండ్ గేమ్ అని చెప్పేసి లాస్ట్ బిగ్ బాస్ లో మన శివాజీ గారు ఎగ్జాక్ట్ గా నిరూపించారు. మనమందరం కూడా అదే అనుకున్నాం, బిగ్ బాస్ అంటే ఆవేశంతో ఆడే ఆట కాదు, ఆలోచనతో మైండ్తో ఆడే మైండ్ గేమ్ అని. ఒకవేళ మనకు బిగ్ బాస్ లోపల జరిగే ప్రెజర్ని ఎలా తట్టుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఆ ప్రెజర్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దానికే ఈ అగ్ని పరీక్ష. దీనిని మనం ఎప్పుడూ పర్సనల్గా తీసుకోకూడదు. అక్కడికి వెళ్ళామా, వాళ్ళు ఇచ్చిన టాస్క్లు ఆడామా, వాళ్ళు ఏదన్నా కూడా దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. ఎప్పుడైతే మీరు పర్సనల్గా దాన్ని తీసుకుంటారో అప్పుడే మీ మైండ్ని మీరు కోల్పోయినట్లు. గేమ్ని గేమ్ లాగే చూడండి, వాళ్ళు ఇచ్చిన టాస్క్ని టాస్క్ లాగే చేయండి. మీరు దానికి కోపడిపోయి ఈగోకి వెళ్ళిపోయి పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కావాలని చేసినా కావాలని చేయకపోయినా ఆ ప్రాసెస్లో వచ్చే ప్రెజర్ని తట్టుకోవడం కోసం ఇది ఒక టెస్ట్ లాంటిది. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. ఇక్కడ ఎమోషన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేయగలిగిన వాళ్లకు మాత్రమే ఆ హౌస్లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అగ్ని పరీక్షలో జరిగే ప్రతి కాన్వర్జేషన్ని ఎవరినో కిందకి లాగాలని చేసే ప్రయత్నం అయితే కాదు. ఇది కూడా ఒక షోలో భాగమే, ఒక ప్రిపరేషన్, ఒక టెస్ట్. ఇది జస్ట్ షో మాత్రమే.